మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు మనవుడిగా తెలుగు తెరకు పరిచయమైన విలక్షణ నటుడు రానా. తను తెరంగేటం చేసిన దగ్గర నుండి ఇప్పటి వరకు రానా రకరకాల పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ, తమిళ్ ప్రేక్షకుల హృదయాలను కూడా కొల్లగొట్టిన రానా తన పారితోషికం గురించి తనే స్వయంగా ప్రస్తావించాడు. కొత్త కొత్త సినిమాలు చేయాలన్నది నా లక్ష్యం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయాలంటే నా దగ్గర 10 కథలున్నాయి. కానీ నేను అలాంటి దారిలో వెళ్ళాలనుకోవడం లేదు. సినిమా కథ తన పాత్ర గురించి తప్ప రెమ్యునరేషన్ గురించి అసలు పట్టించుకోవడం లేదని రానా తెలిపారు. బాహుబలి, గాజీ లాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. గాజీ తీయడం పెద్ద రిస్కే. కొత్త సినిమా చూపించాలనుకొని నిర్మాత ముందుకొచ్చినప్పుడు నటుడిగా నేను సపోర్ట్ ఇవ్వాలి. అందుకే పారితోషికం గురించి మాట్లాడను అని రానా తెలిపాడు. నేను చేసే ప్రతి సినిమాకు రిలీజ్ తర్వాత లాభాలొస్తే అందులో వాటా తీసుకుంటాను. నేనసలు సినిమా మొదలయ్యే ముందు రెమ్యునరేషన్ గురించి మాట్లాడను. కొత్త తరహా సినిమాలు తీయడం రిస్క్. నిర్మాత ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయినప్పుడు నేను ఆర్టిస్ట్గా ముందుకు రావాలి. గాజీకి అడ్వాన్స్ ఏమీ తీసుకోకుండా 5 నెలలు డేట్లు ఇచ్చాను అని తన పారితోషికం గురించి అసలు విషయం బయటపెట్టాడు.